చార్మినార్ జోన్లో మొన్న బక్రీద్కి అంతకుముందు రంజాన్కి రామ్కీకి అగ్రిమెంట్ ఉంది. రామ్కీ పనిచేస్తుంది గార్బేజ్లో. మళ్ళా దాని గురించి స్పెషల్గా బక్రీద్లా టెండర్లు చేయడము, బండ్లు పెట్టడము, ఆ బండ్లకు బిల్లు ఇవ్వడము, ఆ బండ్లు ఎక్కడున్నాయో ఎవరైనా నేనైతే చూడలే. పనిచేసింది మా జవాన్లు, మా కామాటీలు, మా శానిటరీ వర్కర్లు, మా డ్రైవర్లు, మా లేబర్లు. రామ్కీకి పైసలు ఇస్తున్నారు, టెండర్లకు పైసలు ఇస్తున్నారు, పని మాత్రం మాతో చేపిస్తున్నారు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, ఇన్ టైంలో శాలరీ వస్తలేదు. జిహెచ్ఎంసీని ఒక దోపిడిగా మార్చుకుంటున్నారు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఇమీడియట్గా టెండర్ల బిల్స్ ఆపేశారు. పని చేసింది జిహెచ్ఎంసీ ఆడ. ఆ టెండర్ల బిల్లు బాధప్తా ఆపేయాలి. దీని మీద కమిషనర్ గారిని నేను కోరుతున్నాను, ఖచ్చితంగా దీని మీద స్టేట్ విజిలెన్స్ తోటి విచారణ జరిపించాలి. చార్మినార్ జోన్ హైదరాబాద్లో బక్రీద్ పేరు మీద టెండర్స్ వేసిరు, ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో వేసిరు. కానీ మరి ఆ టెండర్లో పెట్టిన బండ్లు ఎక్కడున్నాయో, ఆ కాంట్రాక్టర్లు ఎవరో, వాళ్ళు ఎక్కడున్నారో నేనైతే చూడలేదు. నేను ట్రాన్స్పోర్ట్ సెక్షన్లోనే అసిస్టెంట్ ఫోర్మెన్గా పనిచేస్తున్నది మేము. రామ్కీ చేస్తలేదు, టెండర్లు చేస్తలేవు. అయిన టెండర్లు అందరికీ కూడా పైసలు ఇవ్వద్దు, బరాబర్ దీని మీద స్టేట్ విజిలెన్స్ తోటి ఎంక్వైరీ జరిపించాలి. బక్రీద్ పండుగ కోసం స్పెషల్గా పెడతారు, కానీ పెట్టొద్దు. బికాజ్ ఆఫ్ రామ్కీ ఉన్నది. రామ్కీయే మొత్తం పనిచేయాలి. మరి రామ్కీ ఉన్నాక టెండర్లు చేసిరు. మరి టెండర్లు చేస్తే టెండర్లను కనబడాలి, పనిచేసే టెండర్లు కనబడలేదు. జిహెచ్ఎంసీ మాతోటి చేయించారు. మళ్ళీ మా బండ్లే పెట్టిరు, మళ్ళీ మా వర్కర్లనే పెట్టిరు, మళ్ళీ మా జవాన్లు, మా శానిటేషన్, మా జిహెచ్ఎంసీ స్టాఫే పనిచేసింది. వాళ్ళు రామ్కీ వాళ్ళు ఏం చేస్తారంటే మా మీద సూపర్వైజింగ్, మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరిచ్చిరా అధికారం? వాళ్ళు పని చేస్తలేరు, ఉట్టిగా కూర్చొని బిల్లు తీసుకుంటున్నారు. దీని మీద స్టేట్ విజిలెన్స్ తోటి విచారణ జరిపించాలి. అధికారులు అంటే దీనికి ఇంజనీర్లే ఈ టెండర్లు ఇవన్నీ చేస్తారు ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో, కానీ చేస్తారు. కానీ ఆ టెండర్స్, ఆ కాంట్రాక్టర్లు, ఆ బండ్లు ఎవరికి చూపించారు. సప్పుడు కాకుండా అయిపోతుంది, టెండర్ అయిపోయిందా అని చెప్తారు. లక్షలాలు ఉంటుంది టెండర్, లక్షలాలు ఉంటుంది. అదొక దోపిడీ. దాన్ని ఇమీడియట్గా ఆపాలి. ఎక్కడ టెండర్లు అయినాయి, ఏ బండ్లు పెట్టినాయి, ఇవాళ సిటీ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ పనిచేసారు, ఏ బండి పనిచేసింది, ఆ బండి నెంబర్ ఎంత, మరి బిల్లులు ఎట్లా పెడతారు, ఆ బిల్లులు మీ సంతకాలు ఎవరు పెడతారు, ఆ బిల్లులను ఎవరు క్రాస్ చెక్ చేస్తారు, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. అసలు ఆ బండ్లే కనబడలేదు, పని అంతా మా జిహెచ్ఎంసీ తోటి చేయించినారు. దీంట్లో కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులు రామ్కీ తోటి టెండర్లతో కలిసి ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలి, ఆ బిల్ ఇమీడియట్గా ఆపేయాలి.